ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదర సమానులైనటువంటి నారా లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి ఎమ్మెల్సీ పెద్దలు చిరంజీవి గారికి పిసిని చంద్రమోహన్ గారికి కనితి కిరణ్ గారికి దామచర్ల సత్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి టెక్కలి నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి సోదర సోదరీమణులకి జన సైనికులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో మీ అందరి తాలూకా ఊపు చూస్తుంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో టెక్కలి పొలిమేరలో కూడా మరొక పార్టీ మరొక జెండా కనబడనివ్వకుండా చేస్తామనే ఊపు ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది. ఇంత ప్రేమ ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గాని బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. మీ ప్రేమ ఎలాగుంటుందో మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలాగుంటుందో మా అందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి. అందరూ కూడా అడుగుతుంటారు. రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారు గెలవడం ఏంటి, మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆ ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది. కాబట్టే ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇటు తుఫాను ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చింది ఈ ఆస్తి? స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి ఆస్తి. అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 1982లో నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళ్ళల్లో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి, అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కట అడిగితే ఆ రోజే సర్వస్వం ధారపోశారు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి. అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి 1982లో ఎప్పుడైతే ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవ భావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి ఎర్రన్నాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.